ओ मैडम हेलो पैडल स्टॉप హలో టీచర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వీడండి ఇంత పెద్ద బ్యాక్ ప్యాక్ వేసుకొని ఎటో వెళ్తున్నాడు అని చూస్తున్నా. డోంట్ వరీ, నేనే చెప్తాను ఎందుకంత తొందర. సో ముందైతే ఛానల్కి ఎవరికైతే కొత్తగా వచ్చారో వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ వస్తాయి. ఫైనల్లీ నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నా. గోకర్ణ దండేలి ట్రిప్ అయితే వెళ్తున్నాము. ఈ ట్రిప్ వచ్చేసి 3 days 2 nights కవర్ చేయబోతున్నాము. ఇందులో టెంపుల్స్, బీచెస్ కూడా ఉంటాయి. సో ఫైనల్లీ మా ట్రైన్ వచ్చేసి 3:50కి నాంపల్లి స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎందుకు లేట్ చేయడం అని చెప్పి డైరెక్ట్ స్టేషన్కి చాలా ఎర్లీగా వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము. బట్ అది అవ్వలేదు. సో కొంచెం ఒక 10 to 15 minutes ముందే వెళ్ళిపోయాము. సో ఏమున్నా కానీ మనం మార్నింగ్ హుబ్లీకి రీచ్ అయ్యాక మాట్లాడదాం. మా ట్రైన్ మార్నింగ్ 6కి రీచ్ అవుతుంది. సో హుబ్లీలో కలుద్దాం. సో ఫైనల్లీ వీ రీచ్డ్ హుబ్లీ. సో మీరు ముందంతా వాయిస్ ఓవర్ ఇదంతా చూసే ఉంటారు కదా. అది ఎందుకు ఏంటి అనేది నేను కమ్మింగ్ బ్లాగర్ ఒక సపరేట్ షార్ట్ చేస్తాను. బికాస్ మా ట్రావెల్ అనేది ఒక పెద్ద ట్రాజెడీ, మిస్టరీ అన్నీ అయినాయి. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. అండ్ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు కూడా కొంచెం ఉంది. ఐ విల్ మేక్ ఏ షార్ట్ ఆర్ సపరేట్ వీడియోలో నేను మళ్ళీ చెప్తాను. ఎందుకంటే మేము ఫేస్ చేసిన అన్ని ఎవరు ఫేస్ చేయకూడదని. సో ఫైనల్లీ బస్ అయితే ఇక్కడనే ఉంది. ఈ జర్నీ మొత్తంలో ఏదైనా ఫస్ట్ వచ్చింది అంటే ఆ బస్సు ఒకటే, అది అప్పటి నుంచి ఆనే ఉంది. సో లగేజ్ అంతా పెట్టేసాము. ఓకే, లెట్స్ గో. డైరెక్ట్ మనం గోకర్ణ వెళ్తాము. అక్కడ నుంచి మనం బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో అలా గైస్, మనమైతే రిసార్ట్కి రీచ్ అయ్యాము. ఈ రిసార్ట్ దండేలిలో ఉంది. సో నేను ఇంతకుముందు గోకర్ణ అన్నాను, బట్ దండేలి నుంచి నాకు కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎందుకంటే ట్రావెల్ వాళ్ళు అంత ఆగమాగం చేశారు. నేను ఏ ప్లేసెస్కి వెళ్తున్నానో నేనే ఒక లిస్ట్ చేసుకున్నాను. ఆ లిస్టే మర్చిపోయేలా చేశారు వాళ్ళు. అంత పెద్ద స్టంట్ అయింది. సో వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్, మనమైతే ఈ ట్రిప్ని ఎంజాయ్ చేసేద్దాం. తర్వాత లాస్ట్లో చూసుకుందాం ఏదన్నా. ఓకే. సో మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ నుంచి మనము ఇంకొక 1 hour ట్రావెల్ చేస్తే దండేలిది డ్యామ్ ఉంటుందంట. ఆ డ్యామ్లో మనం వాటర్ గేమ్స్ ఆడతాము. రివర్ రాఫ్టింగ్, జిప్ లైన్ అన్నీ ఉన్నాయి అందులోనే. సో అక్కడ నేను 1 by 1 చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ ఏంటంటే, ఈ రిసార్ట్ అంతా కవర్ చేయాలంటే ఇప్పుడు కొంచెం కష్టం. ఎందుకంటే ఇప్పుడు అంత మెస్సీ ఉంది చెక్అవుట్ టైం. మనం రిటర్న్ వచ్చాక మనం అంత రిసార్ట్ని నేను మళ్ళీ చూపిస్తాను. మేము కూడా రూమ్కి అప్గ్రేడ్ చేసుకుందామని చూస్తున్నాం. యా, ఓకే, లెట్స్ గో టు దండేలి డ్యామ్. ఆ లోపు బ్యాక్ సైడ్ ఉన్న వ్యూ చూసాను. సో ఫైనల్లీ మనమైతే వాటర్ రాఫ్టింగ్ చేయడానికి వచ్చేసాము. సో మేము మాట్లాడుకున్న ప్యాకేజ్లోనే ఇదంతా ఉంది. ఏంటంటే ఒక రాఫ్టింగ్ తప్ప మిగతా 3 ఉన్నాయి. కయాటింగ్ ఉంది, కయాటింగ్ అందులోనే ఉంది. అండ్ ఒక వాటర్ బబుల్ ఉంది, నేను చూపిస్తాను అవి కూడా. అండ్ ఒక రాఫ్టింగ్ ఒకటి లేదు, చిన్న బోటింగ్ ఉంది. ఈ 3 మాకు ఫ్రీ. అండ్ రాఫ్టింగ్కి సపరేట్. రాఫ్టింగ్ ఏంటంటే 600 per person. గోప్రోకి కూడా సపరేట్ ఛార్జ్ ఉంది. సో గోప్రో ఏంటంటే ఆ బోట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళు స్ప్లిట్ చేసి తీసేసుకోవచ్చు. సో వీ ఆల్సో డిసైడెడ్ దట్ మేమే 6 members ఉన్నాం కాబట్టి మా దాంట్లో ఒక 2 members యాడ్ చేసేసుకొని మేము అలా డిసైడ్ అయ్యాము. చూద్దాం. కొంచెం వాటర్ కదా, నేను ఫోను, మైక్ ఇవన్నీ హ్యాండిల్ చేయలేను. సో డెఫినెట్లీ అన్నీ వితౌట్ మైకే తీస్తాను. తర్వాత ఎలా అనేది మనం చూద్దాం. ఓకే, లేట్ చేయకుండా మనం వెంటనే
స్టార్ట్ చేద్దాం. మద్యపానంలో మునిగి తేల్దాం లాగా మనం కూడా వాటర్లో మునిగి తేల్దాం ఈరోజు. లెట్స్ గో. ఓకే, ఈ రోజు మా చెల్లెలు గారు వాటర్ లో ఏడవడం ఎలానో నేను చూసి అరే ఆ పిల్ల పాపం. మీరు మా అమ్మ ఇద్దరి మాత్రం పిచ్చి పిచ్చి అక్కడ కాలు తెచ్చబెడుతున్నాడు. A few moments later. ఒక రౌండ్ ఏం చేస్తుంది? भाई और एक मारो, और एक मारो, और एक, और एक, और एक. నించు నించు నిలబడు నిలబడు నిలబడు. ఫుల్ భయం అని చెప్పరు. ఎక్కుతుంది నించు. అయ్యో వాటర్ వాటర్. అయ్యో ఆ పిల్ల అట్నుంచి బయటకు పడేటట్టు. బ్యాలెన్స్ చేసింది. బాగు 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 ఓడు ఓడు అట్లనే అరే రాడు. బకెట్ నాప్ మచ్చోడు. ఇంకోసారి అంటావా వాటర్ అంటావా వాటర్ అంటావా అంటావా కూర్చో 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 चल वीडियो सो प्रशांत प्लीज वीडियो वाटर స్టార్ట్ చేసి నించో మౌనిక కమాన్ స్టార్ట్.
నువ్వు నించు ఆ రివర్ లోనే వాటర్ మొత్తం పోసినట్టున్నాడు. ఓకే भैया आपको कोई दुश्मन है क्या हमसे? ఓకే भैया आपको क्या दुश्मन है हमसे? ఒట్టనే గుచ్చుగా ఏం చేస్తున్నావు మీరు? ఏయ్ ఏం చేస్తున్నావు? చెయ్యి నెగరే. నించు హాయ్ మేడం. గుడ్ నేమ్? చంద్రకళ. సుదేశ్ చిచ్చా బాక్స్. భవానీ. శైలజ. ప్రశాంత్. ప్రష్. మోనికా. देखो इधर सब लोग हेलो हाय गाइस. कम ऑन रेडी. So look back side. Hello once more. Hi guys. चलो गेट डाउन. आगे फोटोग्राफर देखो. हेलो पैडल ऊपर लो. सही से पकड़ो भाई. सही से बैठो ना. रस्सी को पकड़ो. आगे फोटोग्राफर देखो. आगे फोटोग्राफर. ओ मैडम हेलो पैडल स्टॉप. पैडल स्टॉप. సో ఫైనల్లీ వీక్ కంప్లీటెడ్ వాటర్ రైడ్స్. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు రిసార్ట్ అయిపోయాక లంచ్ తర్వాత ఏముంటుందో నాకు కూడా తెలీదు. రెయిన్ డాన్స్ అండ్ క్యాంప్ ఫైర్ అయితే ఉంటుందని చెప్పారు. వాళ్ళందరూ రెడీ టు ఫ్రెష్ కానీ క్రేజీ ఉంది. అండ్ రేట్స్ వచ్చేసరికి మేము ప్యాకేజ్లో మాట్లాడుకున్నాం కాబట్టి ట్రావెల్స్తో నార్మల్ బోటింగ్ ఫ్రీయే, కయాకింగ్ ఫ్రీయే, అండ్ ఒకటి బెలూన్ టైప్ ఉంది అది కూడా ఫ్రీయే. మేము పే చేసింది నార్మల్ ఫాస్ట్ బోట్కి, దానికి మాత్రమే పే చేసాం. సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసాం. అదైతే డెఫినెట్లీ ట్రై చేయాలి లైఫ్లో ఒక్కసారైనా. ఐ మీన్ ఈ ప్లేస్లోనే అని నేను చెప్పాను, బట్ ఒక్కసారి లైఫ్లో పక్కా ట్రై చేయాల్సిన స్పోర్ట్ అండ్ అడ్వెంచర్ అనుకోవచ్చు. అండ్ దాని వీడియో ఫోటోస్కి సపరేట్ మనీ. గోప్రో ఫోర్ 1200, మళ్ళీ డిఎస్ఎల్ఆర్లో ఫొటోస్ తీయాలంటే 600. సో అది చూసుకోండి. అండ్ డెఫినెట్లీ మీరు క్యారీ చేయాల్సింది ఏంటంటే నైట్ ప్యాంట్స్, ట్రాక్స్ క్యారీ చేయండి, టీషర్ట్స్ క్యారీ చేయండి అంతే. ఈ నార్మల్ షర్ట్స్ వేసుకుంటా అది అని ఎప్పుడు ప్రిఫర్ చేయకండి. ట్రాక్స్ ప్రిఫర్ చేయండి. అది కూడా జిమ్మి అలాంటివి ఉంటేనే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ప్రతిసారి మీరు వాటర్లో పోతూ ఉంటారు, అది ఇక్కడ ఉన్న ఎయిర్కి ఈజీగా సెట్ అయిపోద్ది. ఓకే, లెట్స్ గో టు రిసార్ట్కి వెళ్ళి మనం అక్కడ ఇంకా రెయిన్ డాన్స్ అది చూద్దాం లంచ్ అయ్యాక. ఓకే, లెట్స్ గో.
సో గాయస్ వాటర్ ఫాల్స్ అంతా అయిపోయాక మేము రిసార్ట్కి వచ్చాము, లంచ్ చేసేసాము. కొంచెం అట్లా ఏంటంటే వార్మప్ కోసం అట్లా రెస్ట్ తీసుకున్నాము. అండ్ మాకు క్యాంప్ అలౌట్ చేయడానికి కొంచెం టైం పట్టింది, ఎందుకంటే ముందున్న వాళ్ళు చెక్అవుట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. సో దానివల్ల ఇక లేట్ అయిపోయింది, లేదంటే అన్ని ఫాస్ట్ అయిపోతుండే. కొంచెం అక్కడ వాటర్ దగ్గర ఇంకా బాగా ఎంజాయ్ చేసేసరికి ఇక మొత్తం టైర్డ్ అయిపోయి ఉండే. సో అందుకే కొంచెం టైం పట్టింది మేమంతా రీఫ్రెష్ అంత అవ్వడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే మా గ్యాంగ్లో అంటే మనతో పాటు వచ్చిన ఒక అతనిది బర్త్డే ఉంది, తన పేరు రమేష్. ఆ బర్త్డే సెలబ్రేషన్ ఉంటుంది ఇప్పుడు. అదేంటో ఏమో మనం వీడియో ప్లాన్ చేసిన ప్రతిసారి ఒకళ్ళ బర్త్డే వస్తుంది. లాస్ట్ టైం మా ఆఫీస్ కృష్ణన్న వాళ్ళ పాపది బర్త్డే వచ్చింది, తర్వాత ఇప్పుడు ఇతనిది. సో ఇప్పుడు దాని తర్వాత రెయిన్ డ్యాన్స్ ఉంది. రెయిన్ డ్యాన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు బర్త్డే కేక్ కటింగ్ అయిపోయాక డైరెక్ట్ రెయిన్ డ్యాన్స్కి వెళ్ళిపోదాం. సో అండ్ నేను మధ్యలో మీకు క్యాంప్ కూడా చూపిస్తాను. క్యాంప్ చూపించాక నేను రెయిన్ డ్యాన్స్ దగ్గరికి వెళ్దాము. క్యాంప్ చాలా బాగున్నాయి, నాకు రిసార్ట్ అయితే చాలా నచ్చింది. సో మా ట్రావెల్స్ వాళ్ళు చేసిన మంచి పనిలో ఏదైనా ఉందంటే అది ఇది ఒకటి బుక్ చేయడం. ఓకే, సో చూద్దాం, లెట్స్ సీ. క్యాంప్స్ చూపించేసి నేను అక్కడికి వెళ్తాను. సో దిస్ విల్ బి ద మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఈ పైన ఒక క్యాంపింగ్ ఉంది. ఆ క్యాంపింగ్ ఇటు సైడ్ నుంచి కనిపిస్తుంది, చాలా బాగుంది ఆ క్యాంపింగ్ కూడా. సో అక్కడ పైన ఉన్న క్యాంపింగ్ ఆ స్టెప్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ కింద ఇదంతా రూమ్స్. మేము బుక్ చేసుకున్న దాంట్లో రూమ్స్కి లేదు, ఓన్లీ క్యాంపింగ్. పైన క్యాంపింగ్స్ ఉన్నాయి కదండి అవి. సో కింద అన్ని పేడ్. సో ఇలా నైట్ ఇంత బాగుంది, నాకు వాకింగ్కి చాలా నచ్చింది. ఇక్కడ కూడా రూమ్స్ అండ్ పైన కొంచెం క్యాంపింగ్. సో మా క్యాంపింగ్ అంతా బ్యాక్ సైడ్ ఉంది. The girl them skill out shit. Thunderball, so me give it up, so me give it up, so me give it up to our girls. 5 billion and 40 not 6 Please like, share and subscribe to Chicha Box.